హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం కాకరకాయ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి అండ్ కాకరకాయ పాదు నుంచి ఎక్కువ కాకరకాయలు రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా చేదుగా ఉంటుందని మీలో చాలామందికి కాకరకాయ అనేది ఇష్టం ఉండదు కదా. కాకరకాయని చేదు లేకుండా కూడా వండుకోవచ్చండి. అది ఎలా అన్నది మీకు లాస్ట్లో చెప్తాను. కీప్ స్టే ట్యూన్. ఈ మొక్కకి 5 to 6 అవర్స్ సన్ రైజ్ అనేది ఉంటే సరిపోతుంది. సో మీరు కూడా కాకరకాయ మొక్కని సన్ రైజ్ పడే చోటే పెంచండి. దానివల్ల కాకరకాయలు కూడా ఎక్కువ కాస్తాయి. ఈ మొక్కకి చిన్నగా ఉన్నప్పటి నుంచే కాకరకాయలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మేల్ ఫ్లవర్ వస్తాయి. ఒక 1 వీక్ తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. స్టార్టింగ్లో వచ్చిన ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ కట్ చేయండి. ఫీమేల్ ఫ్లవర్స్ అలానే ఉంచితే మొక్కకి బలం సరిపోక మొక్క ఎదగదు. ఒక 4 to 5 feet అయ్యాక మొక్క చిగుర్లను గోరుతో తీసేయాలి. చిగుర్లను తీయడం వలన మొక్కకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ కాకరకాయలు కాస్తాయి. మొక్కకి రెగ్యులర్గా వాటరింగ్ అనేది చేయాలి. మొక్క ఎప్పుడూ కూడా తేమగా ఉండేలా చూసుకోండి. నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు వేస్తానండి. నార్మల్ ప్లెయిన్ వాటర్ వేసే కంటే ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు ఏ మొక్కకి వేసినా చాలా మంచిది. నేను కాకరకాయలు హార్వెస్టింగ్ చేసిన ప్రతిసారి కొంచెం మన్యూర్ వేసి తేమగా ఉండేలా చూసుకుంటాను. ఫ్లవర్స్కి చాలా వరకు పాలినేట్ అనేది న్యాచురల్గానే అవుతాయి. చీమలు, తేనెటీగల వల్ల న్యాచురల్గానే పాలినేట్ అనేది అవుతుంది. అలా అవ్వనప్పుడు ఫీమేల్ ఫ్లవర్స్ ఎండిపోతాయి. మ్యాక్సిమం కాకరకాయలన్నీ హార్వెస్టింగ్కి రావాలంటే మేల్ ఫ్లవర్స్లో ఉన్న పుప్పొడిని ఫీమేల్ ఫ్లవర్స్కి పాలినేట్ అనేది చేయాలి. ఎప్పుడైనా సరే మనం కంటిన్యూగా క్రాప్ తీసుకోవాలంటే వచ్చిన కాకరకాయని హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే మొక్క బలం అంతా వెజిటేబుల్స్కి ఇవ్వడం వల్ల కొత్తగా పూత అనేది రాదు. హార్వెస్ట్ చేస్తే మళ్ళీ పూత అనేది వస్తుంది. ఈ కాకరకాయ మొక్కకి పెద్దగా మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదండి. ఈ కాకరకాయ మొక్కకి పెద్దగా పెస్ట్ కూడా రాదు. ఎందుకంటే ఈ ఆకులు చాలా చేదుగా ఉండటం వల్ల నీమ్ ఆయిల్స్ అవి కూడా అవసరం లేదు. ఈ మొక్క ఎదుగుతున్నప్పుడు పందిరి మీదకి కానీ తాడు మీదకి కానీ ఎక్కించాలి. మొక్క ఎదగడానికి దారి చూపిస్తే అదే స్ప్రెడ్ అవుతుంది. మీరు మొక్కకి నీరు వేసేటప్పుడు మొక్క పైన కూడా వాటరింగ్ అనేది చల్లండి. దీనివల్ల ఆకులకి ఏమైనా పురుగులు అవి పట్టకుండా ఎప్పుడు కూడా మొక్క ఫ్రెష్గా ఉంటుంది. ఈ మొక్కకి చాలా రేర్ కేసెస్లో డిసీజ్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో కాకరకాయ మొక్క గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ తెలుసుకున్నారు కదా. మా పెరట్లో నేను పెంచిన మొక్కకి ఎన్ని కాకరకాయలు వచ్చాయో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీగా పెంచేయచ్చండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. కాకరకాయ చేదుగా ఉండకూడదంటే కాకరకాయని పీసెస్ కింద కట్ చేసుకున్నాక కల్లుప్పు వేసి బాగా కలుపుకుని 30 minutes పక్కన పెట్టేసేయాలి. 30 minutes తర్వాత బాగా కలుపుకొని కాకరకాయ ముక్కల నుంచి వచ్చే వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 3-4 times బాగా వాటర్తో వాష్ చేసి ముక్కల్లో వాటర్ అనేది ఉండకుండా చూసుకుని మీరు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మీకు కర్రీలో చేదు అనేది ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.